మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులు ఏమాత్రమూ పట్టించుకోలేదని అన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకుండా బకాయిలు విడుదల చేయకుండా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నామని, కనీస వేతన సవరణ చట్టం ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. కానీ మా గురించి ఆ తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. అయితే మేము చెప్తున్నది ఒకటే, తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులు చాలా కష్టాలు ఏర్పడేది. గతంలో కంటే ఇంకా చాలా గతం ఉన్న ప్రభుత్వాల కంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్లు బకాయి ఉన్నది. గత జూలై నుంచి ఇప్పటి వరకు వేతనాలు లేవు, బిల్స్ లేవు, 9th 10th బిల్స్ లేవు, కోడిగుడ్డు బిల్స్ లేవు. ఇవన్నీ చూసిన దాకా సుమారు 400 కోట్ల బకాయి ఉన్నది. ఈ బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఈ మధ్యకాలంలో కలెక్టర్లకు, డిఈఓలకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం మా గురించి ఆలోచించాలా, ఇది ఈ పిల్లలకు ఇచ్చే నాణ్యమైన భోజనాన్ని, పౌష్టికారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము ఒకటే చెప్తున్నాం, వందల కొద్ది వేల కొద్ది ఉన్న పాఠశాలకు మరి ఎలాంటి ఈ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో మీరు ఆలోచించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏదైతే పనిచేస్తామో ఏజెన్సీలు కాకుండా కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలన్నీ కూడా ఈఎఫ్, పిఎఫ్ సౌకర్యం అన్ని కల్పించాలని చెప్పి వీళ్ళకు కనీస వేతన చట్టం ప్రకారంగా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పని, ఈ బకాయిలు మొత్తం తొందరగా ఇవ్వాలని చెప్పని మేము కోరుతాం. లేకుంటే మా ద్వారా ఎలాంటి ఆందోళన చేయనీయకుండా మేము కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి మా పక్షాన